అందరూ నమస్కారం. ఇప్పుడు ఇవి తంగిడి పువ్వులు. ఇది తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర పువ్వు అనమాట. మన రాష్ట్రానికి మల్లెపువ్వు, అలా ఒక రాష్ట్రానికి ఒకటి ఉంది. నేషనల్ అయితే లోటస్, అలా అనమాట. అలాగే తెలంగాణ రాష్ట్రానికి తంగిడి పువ్వు తెలంగాణ రాష్ట్ర పువ్వు అనమాట. ఎందుకు పెట్టారంటే నాకు తెలిసి బతుకమ్మ పండుగ చేసే తెలంగాణయే కాబట్టి ఈ పువ్వులు ఎక్కువ ఈ సీజన్లో ఉంటాయి. బతుకమ్మ పండుగకి ఆ టైంలో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ పువ్వులతో అలంకారం ఎక్కువ చేస్తారని ఈ పువ్వు అనేది రాష్ట్ర పువ్వుగా పెట్టారనుకుంటున్నాం. చాలా ఈ పువ్వులో టానిన్లోని పావనాయిడ్స్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. అవి ఉండవాలి ఏంటంటే రక్తశుద్ధి, స్కిన్ గ్లో, స్కిన్ ట్యానింగ్ అంటాం కదా, ఆ స్కిన్ గ్లో కూడా వస్తుందన్నమాట. స్కిన్ అందంగా తయారవుతుంది. అలా ఇది వాడడం వల్ల అది పచ్చడిగా తిన్నా, మందుగా తిన్నా, టానిక్ చేసుకున్నా, టీ కాసుకున్నా ఆ ముందు బ్లడ్ ప్యూరిఫై అయ్యి రక్తశుద్ధి జరిగి రక్త ప్రసరణ బాగా జరిగి మనం చురుగ్గా ఉంటాం. రెండు స్కిన్ గ్లో పెరిగిపోద్ది అనమాట. అలాగా అలా అది అందులో ఉండే అవుట్లైట్స్ వల్ల ఆ ప్రభావం ఉంటుంది అనమాట. సైంటిఫిక్గా చెప్పాలంటే గుండె జబ్బులు మనకి దరిచేరకుండా ఉండడానికి, గుండె జబ్బులు ఉన్నా సరే మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా గుండె జబ్బు నుంచి బయటపడడానికి, రక్తనాళాలు మూసుకుపోవడం, లేదా హార్ట్ పంపింగ్ సరిగా లేకపోవడం, హార్ట్ వీక్నెస్, ఇలాంటి ఏమైనా సరే గుండెకి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మనకి అసలు పూర్వం ఎందుకు అవి వచ్చి కాదంటే మనం ఒక టీ కాచుకునే వాళ్ళం ఒకప్పుడు. మనం 30 ఏళ్ళ 40 ఏళ్ళ క్రితం వరకు ఆ టీ తాగాం, ఒక 50 ఏళ్ళ వరకు ఎక్కువ మంది ఆ టీ తాగాం. ఇది తంగేడు పూల టీ. ఓకే, తంగేడు పూలు, తెల్లమద్ది, సుగంధి పాల. తంగేడు పూలు 50 గ్రాములు, సుగంధి పాల 50 గ్రాములు, తెల్లమద్ది 100 గ్రాములు. ఇది పొడి చేసుకుని టీ పొడిలాగా ఒక కప్పు నీళ్ళేసి ఒక పావు చెంచా పొడేసి అరకప్పు మరగబెట్టి ఇందులో పాలు వేసి అంతనాయి ఆ వడపోసుకుని కషాయానికి ఒక కొంచెం నిమ్మరసం, కొద్దిగా బెల్లం, ఒక అర చెంచా బెల్లం, ఒక అర చెంచా నిమ్మరసం కలిపేసి టీ చాలా రుచిగా ఉంటుంది. యాక్చువల్ మనం క్యాంపుల్లో ఇస్తాం, ఇంకా ఎక్కువ కలుపుతాం, కానీ మామూలుగా అయితే ఈ 3 చాలు. ఈ టీ తాగడం వల్ల ఏమవుతుందంటే గుండెకి బలం. అంటే మామూలుగా తంగేడు పువ్వు బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది, అంటే బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ని అన్నింటినీ తీసేసి క్లీన్ చేసేస్తుంది అనమాట. ఆ కొవ్వులంటన్నింటినీ తీసేస్తుంది. అలాగే తెల్లమద్ది ఏం చేస్తుంది, గుండెకి బలాన్ని చేకూరుస్తుంది, గుండె కండరాలకి కవాటాలని బలపరుస్తుంది అన్నమాట. అలాగే సుగంధి పాలు ఏం చేస్తుంది, ఆ బ్లడ్లో ఇదంతా ఏదైతే కలెక్ట్ అయిందో వేస్ట్ అంతటిని ప్యూరిఫై చేసి బయటికి గెంటేస్తుంది, యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తుంది. అలా ఈ 3 కలయిక వల్ల గుండెకి సంబంధించిన ఏవైతే వ్యాధులు ఉంటాయో, మన వాల్స్ బ్లాక్ కానీ, హార్ట్ వీక్నెస్ కానీ, లేదా హార్ట్ పంపింగ్, ఇప్పుడు చాలామందికి ప్రాబ్లం ఏంటంటే హార్ట్ పంపింగ్ తగ్గిపోతుంది అన్నమాట. బాగా 20-30% పడిపోతుంది. దానికి ఇంకా వెళ్ళిపోతే మెడిసిన్స్ ఏమి ఉండవు, ఆపరేషన్స్ కూడా పెద్దగా ఏమి ఉండవు. కానీ అంటే వాళ్ళు ఈ టీ తాగారంటే వితిన్ డేస్లోనే హార్ట్ పంపింగ్ పెరిగిపోద్ది అనమాట. మొత్తం 15 డేస్లో టెస్ట్ చేశారంటే ఆ పంపింగ్ రేటు 5%, 10% ఇంప్రూవ్ అయిపోద్ది అనమాట. అంత ఫాస్ట్గా పని చేస్తుంది. జనరల్గా కూడా ఈ టీ తాగారనుకోండి ఎప్పటికీ గుండె జబ్బులు రావు. మళ్ళీ ఫార్ములా మీకు చెప్తున్నాను. ఫార్ములా ఏంటంటే 50 గ్రాములు తంగేడు పువ్వు, 50 గ్రాములు సుగంధి పాల, 100 గ్రాములు తెల్లమద్ది. ఇవన్నీ బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. పొడి కొంచెం మురుగ్గా ఉండాలన్నమాట. మెత్తగా కాకుండా మురుగ్గా ఉంటే మనకి నీళ్ళలో వేసినప్పుడు కషాయం దిగుతుంది. చూసారు టీ పొడి మురుగు ఎందుకు ఉంటుందంటే కషాయం దిగడానికి. ఎందుకు వాళ్ళు ఫైన్ పొడి చేయాలంటే ఫైన్ పొడి చేస్తే ఏముండదు, అది బయటికి పోవాలి వేస్ట్, లేదంటే మళ్ళీ అందులో సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా కషాయం కాసేపు మురుగ్గా ఉండాలి. అందుకని మురుగ్గా కొట్టుకొని మిక్సీ కొట్టేసుకుంటే జల్లించక్కర్లేదు. అలా కొట్టి పెట్టుకుని డబ్బాలు పెట్టుకుంటారు. ఇది టీ ఎలా కాచుకోవాలి, మీకు ఒక కప్పు టీ కావాలనుకోండి, కప్పున్నర నీళ్ళు వేయండి. కప్పున్నర నీళ్ళు వేసి దానికి ఒక పావు చెంచా పొడి వేయండి. పావు చెంచా పొడి వేసి మరగబెట్టండి. మరగగానే అది కలర్ మారుతుంది, కప్పు మరిగిపోద్ది అనమాట. ఒక అరకప్పు నీళ్ళు ఎవాపరేట్ అయిపోతాయి. అప్పుడు చెంచా బెల్లం వేయండి, వేసి మళ్ళీ మరగబెట్టండి. మరగబెట్టి దింపేసి
మరగబెట్టి దింపేయండి. అప్పుడు ఒక నిమ్మరసం ఒక చెక్క ఒక అర చెంచా నిమ్మరసం వేయండి. వేసి కలిపేసి వడపోసుకొని తాగండి. చాలా రుచిగా ఉంటుంది. తాగిన తర్వాత కూడా మీకు జీర్ణశక్తి బాగుంటుంది, మోషన్ ఫ్రీ అవుతుంది. వీటన్నిటికన్నా బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ని ఇవన్నీ తీసేసి ఆ గుండె కవాటాలని అంతా శుభ్రం చేసి గుండెని బలాన్ని చేకూర్చి గుండె పంపింగ్ కెపాసిటీ పెంచుతుంది. దాని ద్వారా మనం చాలా యాక్టివ్గా చురుగ్గా ఉంటాం, మందకొడిగా లేకుండా హుషారుగా ఉంటాం. బాడీ కూడా తేలిగ్గా అయిపోతుంది. అది తంగేడు పువ్వులతో ఆ టీ అన్నమాట. నమస్కారం.